హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ వంశీ. ఈరోజు ఒక ట్రెండింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. రీసెంట్గా దండారం మూవీ ప్రమోషన్స్లో శివాజీ గారు ఆడవాళ్ళ పట్టాల గురించి కొన్ని కామెంట్స్ చేశారు. ఆ వీడియో ఇక్కడ ప్లే చేస్తాను, ఒకసారి ఆ వీడియో చూడండి. అమ్మాయిలు హీరోయిన్లు ఈ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనిపించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనో మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు, కానీ దేద్రమ్ముండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది లోపల. అనలేము. అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు. స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది. ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది. అలాగే స్త్రీ మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడతా ఉంటుంది, ఒక సావిత్రమ్మ కానీ ఒక సౌందర్య కానీ. అలాగే ఈ జనరేషన్లో ఇంకా చాలామంది, రష్మిక, చాలామంది అమ్మాయిలు ఉన్నారు. వీళ్ళందరూ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి అమ్మటే చెప్పగలుగుతున్నాం. గ్లామర్ అనేది ఒక దశ వరకే ఉండాలా, ఇంతవరకు ఉంటే పర్లా, అది ఇక్కడికి రాకూడదు. నేనేవాళ్ళే కానీ చెప్పడానికి మళ్ళీ అందరు రేపు పొద్దున పెద్ద పెద్ద వాళ్ళంతా బయలుదేరతారు, మాకు స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ అనేది అదృష్టం. ఆ స్వేచ్ఛని కోల్పోవద్దు. మన గౌరవం ఎప్పుడు పెరుగుద్దంటే మన వేష భాషల నుంచే మన గౌరవం పెరిగిద్ది. అందులో ప్రపంచ వేదికల మీదైనా సరే చీర కట్టుకున్న వాళ్ళకే విశ్వసుందర కిరీటాలు వచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో చూసినారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీద నా ఒపీనియన్ ఏందో మీతో షేర్ చేసుకుంటా. శివాజీ గారి కామెంట్స్ మీద రియాక్ట్ అవుతూ సోకాల్డ్ ఫెమినిస్టులు కొంతమంది మా ఫ్రీడమ్ గురించి మాట్లాడడానికి నువ్వెవరు, మేము ఏ బట్టలు వేసుకోవాలో చెప్పడానికి నువ్వెవరు అని చెప్పి రియాక్ట్ అయినారు. ఓకే, అది రైటే. మీకు ఎట్లాంటి బట్టలు వేసుకోవాలని చెప్పే రైట్ ఎవరికి లేదు. ఆ ఫ్రీడమ్ మీకు ఉంది, మీకు నచ్చిన బట్టలు వేసుకునే ఫ్రీడమ్ మీకు ఉంది. ఈ వీడియోని ఇంత వైరల్ చేసి ఇంతమంది సెలబ్రిటీస్ దీని గురించి మాట్లాడినారు. సరే, నాకు ఒక విషయం చెప్పండి. రీసెంట్గా బ్లైండ్ ఉమెన్స్ వరల్డ్ కప్లో మన ఇండియా వాళ్ళు కప్పు సాధిస్తే దాని గురించి ఒక్కరూ మాట్లాడలేదు, ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. జ్యోతి గారు 100 మీటర్స్ రేస్లో గోల్డ్ సాధిస్తే ఆమె సెలబ్రేట్ చేసుకోవాల్సిన టైంలో స్టేడియంలో ఏడ్చింది, అప్సెట్ చేయడానికి ఎవరు లేరని. దీని గురించి ఎవరో ఒక మాట మాట్లాడరు, ఎవరు స్టోరీ పెట్టరు, ఒక పోస్ట్ పెట్టరు. ప్రగతి గారు 50 సంవత్సరాల వయసులో యాక్టింగ్ ని పక్కకు పెట్టి వెయిట్ లిఫ్టింగ్ లో గోల్డ్ సాధిస్తే దీని గురించి ఎవరు మాట్లాడరు. 8 years కష్టపడి ఓఆర్ఎస్ స్కామ్ ని బయట పెట్టిన డాక్టర్ శివరంజని మేడం గురించి ఎవరికి తెలియదు. ఇలాంటివి మీరు స్ప్రెడ్ చేయాల్సింది. ఇలాంటివి స్ప్రెడ్ చేస్తే 10 మంది ఇన్స్పైర్ అయ్యి ధైర్యంగా బయటకు వస్తారు. ఇలాంటివి పక్కకు పెట్టి మీరు బట్టల దగ్గరే ఆగిపోయి వాటిని ఇది చేస్తారు కదా, దానివల్ల ఎవరికి ఉపయోగం లేదమ్మా. మీరు ఇలాంటివి బయట పెట్టి 10 మందిని ఇన్స్పైర్ చేస్తేనే 10 మంది ఆడవాళ్ళు బయటకు వస్తారు. అది ఫెమినిజం అనేది, అది మీ పని. అలాంటి పనులు చేయండి. ఇది వదిలిపెట్టి బట్టల దగ్గర ఆగిపోయి ఇది వీడియో రాగానే ఈ కామెంట్స్ మీద పుట్టగొడుగులాగా సోకాల్డ్ ఫెమినిస్టులు అందరూ బయటకు వచ్చేసి మా గురించి మాట్లాడడానికి నువ్వెవరు, మాకు ఫ్రీడమ్ ఉంది. డెవలప్మెంట్ అనేది బట్టల్లో ఉండదు, ఆపర్చునిటీస్ గ్రాప్ చేసుకొని 10 మందిని ఇన్స్పైర్ చేయడంలో ఉంటుంది. ఒక అక్కేమో ఒక బిర్యానీ తింటే ఏం తెలుస్తుంది, 10 బిర్యానీ తింటేనే కదా ఏ బిర్యానీ బాగుండేదని చెప్పి తెలుస్తుంది మనకని చెప్పి మాట్లాడుతుంది. ఈ మాటల్ని చిన్న పిల్లలు 15, 16, 17 సంవత్సరాల పిల్లలు సీరియస్గా తీసుకొని దీని నుంచి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు ఎలా తయారవుతారనేది మీ ఊహకే వదిలేస్తాను. మీరు ఇలాంటి మాటలతో సమాజానికి ఏం చెప్తారనేది నాకు అర్థం కావట్లేదు. సో వీటి మీద రియాక్ట్ అవుతూ ఒక చెత్తనా కొడుకు వచ్చాడు. ఇప్పుడు ఆ చెత్తనా కొడుకు గురించి మనం మాట్లాడుకుందాం. ఈ చెత్తనా కొడుకు ఏమంటాడంటే, ఆడవాళ్ళు బట్టలు ఇప్పేసుకొని తిరగండి, మీ ఫ్రీడమ్ మాకు ఇంపార్టెంట్, ఎవడమ్మా మిమ్మల్ని ఆపేది అంటాడు. అంటే కప్పుకోమంటే తప్పు, ఇప్పుకొని తిరగమంటే వాడినోడు ఏమండు, వాడి మీద ఎవడు రియాక్ట్ అవ్వడు, వాడికి ఇంకా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఈ శివాజీ ఎంత దొంగ లంజా కొడుకు అంటే, నా అంబిషన్ 10th క్లాస్ ఫెయిల్ అయిపోయిన లంజా కొడుకు. వాడు చెప్పడం మీరు వినడం, ఇదంతా సినిమా ప్రమోషన్ కోసం చేస్తున్న రాజకీయం. ఈ లంజా కొడుకుని సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకున్నారా రేపులు అయ్యాయి ఆ రోజుల్లోనే. నువ్వు ఆడవారికి సపోర్ట్ గా మాట్లాడతావు మంచిది, కానీ నువ్వు ఆ టాపిక్ గురించి మాట్లాడకుండా నువ్వు ఎలాంటి మాటలు మాట్లాడతానో, ఎలాంటి పదాలు యూజ్ చేస్తానో, నువ్వు ఒక ధర్మాన్ని కించపరుస్తాను. శివాజీ లంజా కొడుకు ఇలాంటి మాట్లాడేది. సీతాదేవిని ద్రౌపదిని రేప్ చేశారా ఇవా మాట్లాడేది.
అరే చెత్తనా కూడా నువ్వు వేరే దేశాలలో ఉండి బతికిపోతున్నావు కానీ నువ్వు ఇండియాలో ఉండుంటే మాత్రం నీ పార్టీకి నిన్ను కొట్టి చంపేవాళ్ళు. నిన్ను చంపితే నీ ఎముక కూడా దొరికేది కాదు. అర్థమైందా? నీకు దమ్ముంటే ఇండియాకి వచ్చి మాట్లాడు. నువ్వు ఒక ధర్మాన్ని ఎట్లా మాట్లాడతావు? ఈ లంజకుడికి ఏమంటాడంటే ముస్లింలు హిందువులే ఇట్లా చేస్తారంట, క్రిస్టియానిటీలో ఫ్రీడమ్ ఉంటుంది ఆడవాళ్ళకి అంటాడు. నీకేం తెలుసురా అసలు హిందూ ధర్మం గురించి ఏం తెలుసు అని చెప్పి మాట్లాడతావా? శుభ్రమైన టీషర్ట్ వేసేటువంటి అన్ని కనపడేలాగా దాని మీద నినాదం. ఇంకా అవతల వాడు ఎలా అవుతున్నాడు, 18 ఏళ్ళవాడు 55 ఏళ్ళవాడు మేమే ఆగలేము. పంతులు గారు మేము ఒట్టకాలు కట్ చేసేస్తే అవుతారు మీరు. గరికపాటి గారు ఎన్నో ప్రవచనాలలో స్త్రీలకి ఎంతో మర్యాద ఇచ్చి మాట్లాడాడు. హిందూ ధర్మం గురించి ఎన్నో విషయాలు చాలా మందికి చెప్పాడు. అలాంటి ఆయన గురించి నువ్వు మాట్లాడడానికి అసలు నీకు ఏ అర్హత ఉందిరా చెత్తనా కొడక? రోజుకో అమ్మాయితో తిరిగేవాడివి నువ్వు ఆయన గురించి మాట్లాడతావా? ద్రౌపది చీరలాగినందుకు కురుక్షేత్రం పెద్ద యుద్ధం జరిగింది. సీతామాతను ఎత్తుకెళ్ళినందుకు రావణాసురుడు కుక్క చావు చచ్చాడు. నీకు ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా నీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే నీ నాలుగు కోసి పడేస్తాం. ఇలాంటి మాటలు మాట్లాడి ఇలాంటి పదాలు వాడి ఒక ధర్మాన్ని ఇలా కించపరిచినోడికి ఏమో కొంతమంది సపోర్ట్ చేస్తారు. ఆడి గురించి తప్పుగా మాట్లాడినాడని చెప్పి రియాక్ట్ అయ్యే వాళ్ళు ఒక్కరు కూడా లేరు. అదే ఒకరు బట్టలు కప్పుకోమంటే అతని మీద అందరూ కట్టకట్టుకొని ఎగబడి అతను ఒక టెర్రరిస్ట్ లాగా ఇది చేస్తారు. ఈ నా కొడుకు ఇండియా రాకపోవడమే మంచిది. నా అన్వేషణ నా తరపు నుంచి నీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే నువ్వు ఇండియాకి రాకపోవడమే మంచిది. నువ్వు రావు, ఆ విషయం నీకు కూడా తెలుసు. నువ్వు టోటల్గా ఫిక్స్ అయినావు, ఇండియాకి వస్తే నువ్వు చచ్చిపోతావని ఆ విషయం నీకు తెలుసు. అందుకే కొజ్జా వాళ్ళలాగా వేరే దేశాలు తిరుగుకుంటూ వీడియోలు పెట్టుకుంటూ మాట్లాడతాను. హిందువులారా మీకే చెప్తాను, ఇలాంటి పిచ్చిన కొడుకులు ఇంత ధైర్యంగా మాట్లాడటానికి రీజన్ ఏంటంటే ఏం మాటలు మాట్లాడినా హిందువులు మాట్లాడరు అని ఒక ధైర్యం. ఇలా నా కొడుకులు మీరు సపోర్ట్ చేసే ముందు ఆలోచించండి, నీ ధర్మాన్ని వాడు ఏమని మాట్లాడతాడో ఆలోచించండి. ఇది గైస్ ఈరోజు వీడియో. నేను మొత్తానికి చెప్పేది ఏంటంటే ఆడవారికి వాళ్ళకి నచ్చిన బట్టలు వేసుకునే అధికారం ఉంది, దాన్ని ఆపే అధికారం ఎవరికి లేదు. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళకి నచ్చిన పనులు వాళ్ళు చేయొచ్చు. కానీ ఎవరు వచ్చి ఏదో అన్నారని చెప్పి మీ అధికారం మీ ఫ్రీడమ్ ఎక్కడికి వెళ్ళదు. ఇలాంటి వీడియోలు వైరల్ చేసేదానికన్నా వేరే వాటి మీద మీరు ఫోకస్ చేస్తే వంటగదిలోనే పరిమితమైన ఎంతో మంది ఆడవాళ్ళు బయటకు వస్తారు. ఈ సోకాల్డ్ ఫెమినిస్ట్లకు నేను చెప్పేది ఏంటంటే మీ సొంత ఫాలోవర్స్ కోసం ఇలాంటివన్నీ ఇది చేయకుండా పనికొచ్చే పనులు చేయండి, నలుగురిని మోటివ్ చేసే పనులు చేయండి. అప్పుడు ఆడవారికి సమాన న్యాయం దొరుకుతుంది. ఇది నా ఉద్దేశం. ఇదే గైస్ ఈరోజు వీడియో. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. నా అన్వేషణ లాంటి చీడ పురుగుల్ని ఏరి పడేయాలి. మనం సైలెంట్గా ఉన్నంత వరకు ఇలాంటి వాళ్ళు వస్తూనే ఉంటారు, మన ధర్మం గురించి ఎన్నో మాట్లాడుతూనే ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఆగాలంటే మనం ఏం చేయగలమో వీళ్ళకి చూపించాలి. నా వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.